కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినిందంటాడు, బీజేపీ వాడేమో దుడ్డను కట్టేరా అంటాడు. ఆ పర్రెను పట్టుకొని ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డీఎస్ఏనట ఇంకోటట ఆగమేఘాల మీదకి ఇగో ఇది చూసినారు, ఇగో ఇదే పర్రె ఇగో చూసినారు, మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళి పోయినాయి, పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీకినాయి. మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొల్లిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు.